భారత్ పాక్ మధ్య రగులుతున్న యుద్ధమేఘాలు. ఏ పాపం తెలియకపోయినా, ఏ తప్పు చేయకపోయినా భారతదేశంపై మొదటి నుంచి కూడా విషం కక్కుతున్న దాయాది దేశం. ఎన్నిసార్లు హెచ్చరించినా, చెంపదెబ్బలు కొట్టినా మార్పు రాలేదు. తమదైన వైఖరితో రక్తదాహం తీర్చుకోవడానికి తెగబడుతున్న పరిస్థితులు మనం ఎన్నోసార్లు చూసాం. పెహల్గాంలో అమాయకులు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు? పర్యాటక ప్రాంతాలకి వెళ్ళడమే వాళ్ళు చేసిన తప్ప, హిందువులుగా పుట్టడమే వీళ్ళకి తప్పుగా అనిపించిందా? పేర్లు అడిగి మరి అతి దారుణంగా, నీచంగా, కిరాతకంగా కాల్చి చంపింది. మరి వాళ్ళని ఏం చేయాలి? వదిలేయాలా? సైలెంట్గా ఉండాలా? ఉన్నన్ని సంవత్సరాలు ఉన్నారు, మంచిగా చెప్పి చూశారు, మార్పు రావట్లేదు. చెంపదెబ్బలు కొట్టారు, ఎక్కడా చేంజ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దెబ్బకు దెబ్బ వేయాలి, తుపాకీకి తుపాకీతోటే బుద్ధి చెప్పాలి. డ్రోన్ ఎగిరితే ఎగరేసిన వాడి చెయ్యి తెగాలి. ఇది భారతదేశం ఈరోజు కోరుకుంటుంది. 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్న మాట ఇది. ఎంతకాలం క్షమించాలి, ఎంతకాలం భరించాలని. సో ఇలాంటి టైంలో వివిధ దేశాలు వాళ్ళ వైఖరి ఏంటి? అమెరికా డబల్ గేమ్ ఆడుతుంది. ట్రోల్ అవుతున్న అంశాలు. చైనా ద్వంద్వ వైఖరి. భారత్ ఎదిగితే చైనా చూడలేదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ అట. నిన్న టర్కీ డ్రోన్లే సుమారు 500 డ్రోన్లు భారత్ మీదకి వచ్చినాయి, టర్కీవి. కొద్దిసేపటి క్రితమే వైమానిక దళ అధికారులు, ఆర్మీ చీఫ్లు బహిర్గతం చేశారు విత్ ప్రూఫ్స్తో సహా. అంటే దొంగలకి సాయాలు చేస్తున్నారా? తప్పుడు పనులు చేసే వాళ్ళకి మేము అండగా ఉంటాం అంటున్నారా? ప్రపంచ దేశాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ దేశంలోకి ఎవరైనా చొరబడి మీ పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి దాడులకి తెగపడితే ఈ రకంగానే ప్రవర్తిస్తారా? పక్క దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తే. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. చేసుకుంటున్నారా లేదా? అమెరికా అంటే ఈరోజు చాలామంది మాట్లాడుతున్నది, వస్తున్న కథనాల నేపథ్యంలో అమెరికాకి చైనాకి కావాల్సింది ఒకటే, భారత్ పాకిస్తాన్ కొట్టుకోవాలి, వాళ్ళకి అవసరమైన ఆయుధాలు మేము డబ్బు ఇచ్చి వ్యాపారం చేసుకోవాలి, కోట్లాది రూపాయలు మా ఖజానాలోకి రావాలి. మరి ఇదేమి ఆలోచనో, ఇదేమి తత్వమో? ప్రాణాలు పోతుంటే శవాల మీద డబ్బులు ఏడుకుండే ఆలోచనలు చేస్తున్నారని. ఎందుకంటే టర్కీ డ్రోన్లు అక్కడ ఎందుకు ఎగిరినాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా హెచ్చరించినట్లుగా నటిస్తున్నది. లేకపోతే పాకిస్తాన్ని నిజంగా సీరియస్గా వార్నింగ్ ఇస్తే, మోదీ గారిని ఒక సోదర భావంతో చూసే ట్రంప్ గారు పాకిస్తాన్కి ఒక కాల్ చేసి ప్రధానితోటి పిచ్చి వేషాలు వేసేవంటే తోలు తీస్తాను, మేమేంటో చూపిస్తామని ఒక మాట అంటే భారత్ జోలికి వెళ్తే ఆ సాహసం చేయగలరా? అంటే గిల్లుతున్నారు ఎక్కడి నుంచో, లేకపోతే ఇది రాదు. నెమ్మదిగా బయటికి తెలియకుండా మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, ఏముందిలే, మేము పంపిస్తాము, మాకు కావాల్సింది ఇదే, ఇంకేం అవసరం లేదు, ఎవడలా పోయినా పర్లేదని. ఎందుకంటే అదే అమెరికా ట్విన్ టవర్స్ని పేక మేడ కూల్చినట్టుగా కూల్చారు. మరి ఆ రోజు మీరు వెళ్ళి బిన్ లాడెన్ ఎక్కడ పట్టుకున్నారు? ఎక్కడ చంపేవని చెప్పి మీరు కథనాలు వచ్చినాయి? అమెరికాలోనా? వేరే దేశంలోనా? అదే పాకిస్తాన్ కదా. మరి ఎందుకెళ్ళి మీరు ప్రతీకార్య చర్య తీసుకున్నారు? బిన్ లాడెన్ని వాళ్ళు దేశంలోనే ఎందుకు చంపారు? అంటే మీకు ఆ రోజు జరిగింది అన్యాయం. మీ మనుషుల్ని చంపారు, మీరు కక్ష సాధింపు తీర్చుకుంటారు, మీరు ప్రతీకారం తీర్చుకుంటారు. అదే భారత్ చేస్తే ద్వంద్వ వైఖరి చేస్తారు. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. భారత్కి ఎవరు అవసరం ఉన్నా లేకపోయినా సింగిల్ హ్యాండ్తో ధైర్యంగా రొమ్ము విరుచుకుని నిలబడే శక్తి ఉంది. ప్రాణాలు పోయినా సరే డోంట్ కేర్. ప్రతి భారతీయుడు కూడా ఒక మెసేజ్ అవుతాడు అవసరం అయితే.
ఆ ఉపద్రవాన్ని తట్టుకునే శక్తి ప్రపంచ దేశాలకు ఎవరికి కూడా లేదు. ఇది బాగా గమనించుకోవాల్సింది. చావును కూడా నవ్వుతా స్వీకరిస్తాడు. బ్రిటిషులకి తెలుసు భారత దెబ్బ ఎలా ఉంటుందో. రక్తం చిందించకుండా ఆనాడు చేసిన సత్యాగ్రహంతో వచ్చిన స్వాతంత్రం ఇది. రోజులు మారిపోయినాయి. ఇప్పటికీ ఆ మంచితనం, ఆ అనురాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మారిపోవడం అంటే పూర్తిగా చేంజ్ అవ్వలేదు, అవైతే ఉన్నాయి. కానీ శృతి మించి గీత దాటి ఇష్టం వచ్చినట్లుగా బరి తెగిస్తామంటే మాత్రం బడితే పూచ తప్పదు. అదే ఈరోజు పాకిస్తాన్ జరుగుతుంది. అసలు ఆ గీత దాటి లోపలికి రావడానికి ఉచ్చపోస్తున్నారు. ఏదో గాంభీర్యాలు చెప్తున్నారు. అది పేల్చేసాం, ఇది పేల్చేసాం, ఇది చేసాం, అది చేసామని చెప్పి. ఎక్కడ పేల్చారు? వీడియో రిలీజ్ చేయమనండి. కన్నెర్ర చేస్తే కాలి బూడిదైపోతున్నారు. ఇంకా అక్కడ పౌరులు ఉన్నారు, వాళ్ళేం పాపం చేశారని చెప్పి ఆలోచిస్తున్నది కాబట్టి ఇంకా మిగిలి ఉంది. వివిధ దేశాలకు వెళ్తున్నారు, భిక్షం ఎత్తుకునే స్టేజ్కి దిగజారారు. మాకు సాయం చేయండి మహాప్రభు అంటున్నారు, చీప్ అమ్మంటున్నారు. మనకు అవేం అవసరం లేదు. సరే, ఇప్పుడు ఏంటంటే ఒక పక్క భారత్ పాకిస్తాన్ మధ్య ఈ వార్ సైరన్ మోగుతుంటే దేశాలు, ఏ దేశాల వాళ్ళు, రష్యా అన్నది ఎప్పుడు కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంటుంది. అన్న తమ్ముళ్ళలాగే రష్యా భారత్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి వ్యతిరేకత ఉండదు. అయితే ఉత్తర కొరియా కిమ్ రంగంలోకి దిగాడండి. ఇప్పుడు భారత్ వైపు నేను ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే రష్యా కూడా మంచి మిత్రుడు ఆయన, అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా వైపు ఆయన నిలబడ్డాడు. మనిషి అలా కనిపిస్తుంటాడు కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఆయన. ఎవరినైనా సరే వణికించేయగలడు. పాకిస్తాన్ లాంటి వాళ్ళని అయితే అసలు డోంట్ కేర్ అంటాడు. ఈరోజు ఆయన భారత్ వైపు ఏం కావాలో చెప్పు సోదరా మోదీ అంటున్నాడు. ఆయన నేను ఉన్నాను అంటున్నాడు. అది ఎంత పెద్ద దేశం, ఎంత అద్భుతం అన్నది కాదండి, న్యాయం వైపు నిలబడే తత్వాన్ని నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. ఉత్తర కొరియా ఈరోజు మనకు అండగా లేకపోతే భారత్కి ఏదో అయిపోద్ది, పాకిస్తాన్తో భారత్ ఫైట్ చేయలేదని కాదు ఇక్కడ అంశం. అరే మంచిగా మనం నిలబడాలనే ఆలోచన సరళని హ్యాట్సాప్ చేయాలి. మిగతా దేశాలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మీద ఉగ్రమోగుల్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోస్తున్నది ఎవరు? పాకిస్తాన్ మంత్రులు చెప్తున్నారు, వాళ్ళ ఆర్మీ చెప్తున్నారు. 30 సంవత్సరాల నుంచి మేమే పెంచి పోషిస్తున్నాం దీన్ని. వేరే స్థావరాలు ఎందుకు ఉండదు? భారతదేశం వచ్చి ఒక స్థావరం ఏర్పరచుకోమనండి. ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టులు ఎవరైనా ఉంటేనే చేసుకోగలరా? అనుమతిస్తారా? అవకాశం ఇస్తారా? లేదుగా. మరి అక్కడే ఎందుకు వస్తున్నారు? అక్కడే ఎందుకు పుడుతున్నారు? పుట్టగొడుగుల్లో ఎందుకు అవి రోజు రోజుకి కూడా పెరుగుతున్నాయి? తుంచేయాలి, వేరులతో సహా తుంచాలి. ఆపరేషనే ఇప్పుడు జరుగుతుంది. భారతదేశ మహిళ కుంకుమ మీద వీళ్ళు దాష్టికాలు చేశారు, రక్తం చిందించారు. భద్రకాళి. అందుకని ఆ మహిళా ఆఫీసర్లతో ప్రెస్ మీట్ పెట్టి ఇదిరా మీ జీవితాలు, వీళ్ళు జాలరా మిమ్మల్ని లేపేయడానికి అంటున్నారు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? మీసాలు తిప్పేవాళ్ళు, ఓ తొడలు కొట్టేవాళ్ళు, ఏరి వాళ్ళందరూ ఎక్కడున్నారు? నిన్నటి నుంచి మాట్లాడరే, బయటికి రారే, పోయారా, భయపడుతున్నారా? ఏదో ఒకటి రిలీజ్ చేయాలి కదా. ఆ మునీర్ లాంటి వాళ్ళందరూ, అజార్ లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్టున్నారు. వెళ్ళిపోతే కనిపించాలి, ఒక వీడియో రిలీజ్ చేయాలి. మేమున్నాం, మేము వస్తాం, అది పొడుస్తాం, ఇది చేస్తాం, ఏదో డైలాగులు రావాలి కదా. కొంతమంది పోస్టులు పెడుతున్నారు నీచంగా. నేను ఉదయం కూడా అది మాట్లాడడం జరిగింది. దమ్ము ధైర్యం ఉంటే బహిరంగంగా ఇలాంటి వాటి మీద మాట్లాడాలి. ఏదో దొంగ హ్యాండిల్స్ నుంచి పోస్టులు పెట్టి భారత హీరోయిన్లను అందరినీ కూడా మా ఉంపుడు కత్తుల కింద చేసుకుంటాము, వ్యభిచారంలో తీసుకెళ్తాము, వాళ్ళని మేము బానిసలు చేసి వాడుకుంటామని చెప్పి సిగ్గులేని కుక్కలు, పిచ్చి కుక్కలు, పైత్యం ఎక్కి కొట్టుకుంటున్న కుక్కలకి భారత్ ఇచ్చే వార్నింగ్ ఒకటే, ఇతర దేశాల నుంచి, ఇతర పోస్టింగ్ల నుంచి కాదు. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే భారతదేశంలో అడుగుపెట్టి ఒక్క స్త్రీని, హీరోయిన్ల దాకా వెళ్ళనవసరం లేదు, సామాన్యమైన స్త్రీ అన్నా ఒంటి మీద చెయ్యి వేయడానికి ట్రై చేయి. నీ మగతనం ఏంటో చూపించు.
ఎవ్వరూ వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళరు, వాళ్ళే చూసుకుంటారు. అంత నారీ శక్తి భారత్ది. ఇక భారత్ పాక్ మధ్య యుద్ధం, దీనిపై కిమ్ తనదే స్టైల్లో పూర్తి స్థాయిలో మేము భారత్కి మద్దతు ఉంటానంటున్నారు. ఇదే కోవలో చాలామంది కూడా వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో అన్నది, ఈ టాపిక్ అన్నది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే కిమ్ అంటేనే అదొక వైరల్. ఆయన ఏం చేసినా సరే అని, ఆయన వ్యవహార శైలి ఆ రకంగా ఉంటుంది కాబట్టి. ఇక ప్రపంచం అంతా ఒకవైపు, ఉత్తర కొరియా మరోవైపు. అందరికీ తెలిసిన అంశమే. ప్రపంచాలతో ఏమి సంబంధం లేదు, అమెరికా డోంట్ కేర్ అంటాడు. మా జోలికి ఎవడన్నా వచ్చాడంటే ఒకటి తీసి పడేస్తానంటాడు. మేము పోయినా పర్వాలేదు అంటారు. వాళ్ళందరూ కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి మొండి వ్యక్తి, గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. సరే, మిగతా వాళ్ళందరూ ఆయన వ్యవహారాన్ని దీన్ని దాన్ని ఎంతన్నా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయి. వాళ్ళకి అది వాళ్ళ దేశ ప్రజలే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. పక్కవాడికి ఏంటంట. ఇక భారత్ పాక్ యుద్ధంపై జోక్యం చేసుకోమన్న అమెరికా. జోక్యం ఎందుకు చేసుకోదండి? ఉత్తర కొరియా పార్టీ కూడా మీకు స్నేహబంధం లేదా భారత్ తోటి? అమెరికా బాటలోనే కొన్ని దేశాలు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నాయి. ఇక యుద్ధంలో భారత్కు మద్దతు ఇస్తానని రష్యా తేల్చి చెప్పేసింది. నేను ముందే చెప్పాను, మిత్రుడైన. ఉద్రిక్తత తగ్గించుకోవాలంటూ ఇరు దేశాలకు రష్యా సూచిస్తున్నది. ఆ సూచనలేవి కూడా పట్టించుకోవటం లేదు. పాక్ ప్రతిఫలం అనిపిస్తుంది. ఈ రాత్రికి ఉన్నదట అసలైన దివాళీ. ఒకసారి మళ్ళీ కానీ కవ్వింపు చర్యలు చేస్తే నైట్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు, టైం కూడా ఫిక్స్ చేసేసారు. రెడీగా ఎక్కుపెట్టి ఉన్నాయట. తారాజువ్వలే, మామూలు పేలది. ఇంకా మొత్తం పాకిస్తాన్ దివాళీ అయిపోద్ది. ఉదయం వరకు కూడా, తొలికోడి కూసే వరకు కూడా. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే, కవ్వింపు చర్యలు చేస్తే, దుస్సాహసానికి ఒడికడితే అదే కాలరాత్రి. హెచ్చరిస్తుంది భారత్. నిన్న ఏదో అయ్యింది సర్లే అని చెప్పి ఇంకా కాస్త అమాయకమైన ప్రజలను ఎందుకులే పోగొట్టడం, మీ సైనికులు ఏం తప్పు చేశారు, పాలకులు కదా చేసేది, ఆ దుర్మార్గులు కదా మిమ్మల్ని పులుగొడిపోయేది అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించే టైం లేదు, అయిపోయింది. సమయం లేదు మిత్రమా అంటున్నారు భారతీయులందరూ కూడా. దాన్ని మోదీ గారు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక ఇండియా నార్త్ కొరియా మధ్య సత్సంబంధాల గురించి ఒకసారి నేను ప్రస్తావిస్తాను. 2062 నుంచి ఈ సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇరు దేశాలు. చాలాసార్లు మానవతా దృక్పథంతో ఇండియా సాయం చేసింది ఉత్తర కొరియాకి. అవసరమైన సమయాల్లో భారత్కు సాయపడ్డ ఉత్తర కొరియా కూడా. ఇక చాలా కాలం పాటు టెక్నాలజీ విషయంలోనూ వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందాలు ఉన్నాయి. వాణిజ్యపరంగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2004లో భారతదేశంలో సునామీ వచ్చినప్పుడు నార్త్ కొరియా స్పందించింది, చాలా సాయం చేసింది కూడా. ఇక కరోనా సమయంలో కూడా నార్త్ కొరియాకు భారత్ సాయం చేసింది, మెడిసిన్ పరంగా. సరే, ఉత్తర కొరియాలో అప్పట్లోనే. ఇక వైద్యపరమైన విషయాల్లోనూ పరస్పర సాయాలు చేసుకుంటున్నారు. 1970 నుంచి 1990 వరకు పాకిస్తాన్తో నార్త్ కొరియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత తెలిసింది అది విషనాగు అని, దాన్ని పక్కన పెట్టారు. ఇక మిలిటరీ, న్యూక్లియర్ విషయంలోనూ పరస్పర సహకారాలు అప్పుడు చేసుకున్నారు. కానీ దొంగ చేతికి తాళాలు ఇస్తున్న చందంగా ఉంది అని చెప్పి కాస్త భయపడి వెనకడుగు వేయడం జరిగింది. ఇక మళ్ళీ అటువైపు ముఖం కూడా చూడట్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, మీ సాగు మీరు చాలండి, మీతో మా వల్ల కాదని. ఇక కొన్నేళ్ళ నుంచి ఉత్తర కొరియా పాక్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముకున్న పాకిస్తాన్. చూడండి, ఇది ఉక్రెయిన్కి వీళ్ళ దగ్గర ఉన్నదే అనాబేడ, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకరికి అమ్మారట. ఇప్పుడు అందుకనే డీజిల్ పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా ఫ్లైట్లు ఎగరడానికి వెళ్ళలేదు. వెహికల్లో వెళ్ళడానికి డీజిల్ లేదట, ఫ్లైట్లో వెళ్ళడానికి పెట్రోల్ లేదట. ఎవడిస్తాడు పెట్రోల్ ఇమ్మంటే? ఇప్పుడు మనం అడుక్కు తింటా మీసాలు తిప్పితే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? మన ఇన్సైడ్ ఏంటో చూడాలి కదా, అది చూడట్లేదు. ఎక్స్ట్రాలు ఎక్కువైపోతున్నాయి. దానికి క్షవరం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక రష్యా వైపు యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, అదంతా కూడా జరిగిపోయిన అంశం. ఇక ఇండియా వైపే పూర్తి స్థాయిలో నేను నిలబడతానంటూ కిమ్ అనడం, కొంతమంది ద్వంద్వ వైఖరి చేయడం. సరే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏది నిజం, ఏది అబద్ధం, కలకాలం ఏది ఉంటుంది, ఎవరికి మనం సాయం చేయాల్సిన అవసరం ఉంటుందని. ఈరోజు మీరు సాయం చేసినా పోయేదేం లేదు, చేయకపోయినా పోయేదేం లేదు.
ఇక్కడ ఏం ఉండాలో అవి ఉన్నాయి పూర్తి స్థాయిలో 100కి 100% సంపూర్ణంగా ఉన్నాయి. పాక్ లాంటి వాళ్ళు 10 మంది వచ్చినా సరే ఏమీ పర్వాలేదు, ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఇక్కడ రక్తం అలాంటిది, పోరాటాల పురుటుగడ్డ భారతవాణి. సో వీళ్ళు కొత్తగా యుద్ధాలు అవి నేర్పనవసరం లేదు. మంచితనం అనే ఆ మాస్క్ ఉంటుంది కాబట్టి దాన్ని అలాగ ఆపుతుంటుంది. అది కానీ ఒక్కసారి తొలగిస్తే షేడ్లు మారిపోతాయి, అదిగో అలా పేలిపోతాయి, కిందకి దిక్కుండానే పేలిపోతాయి. అందుకని చీకటి పడుతుంది కాబట్టి ప్రశాంతంగా పడుకోండి. లేదు నిద్ర పట్టట్లేదు కదా అని రెచ్చిపోదామని చూస్తే తెల్లవారులు నిద్రలు ఉండవు.